గైస్ ఇవాళ మా అమ్మ అయితే గోంగూర కర్రీ చేస్తుంది. సో గోంగూర కర్రీ అయితే ముందు ఆకరిని తీసుకొని సో మంచిగా అయితే నీట్గా కడుగుతుంది. ఎందుకంటే గోంగూర కర్రీ నీట్గా కడగాలి. సో ఎందుకంటే కింద పెరుగుతుంది కాబట్టి దుమ్ము ఉంటుంది, సో మట్టి పడుతుంది, మట్టి ఉంటుంది మొత్తం. అందుకని నీట్గా కడగాలి. నీట్గా కడిగినాక గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని సో నువ్వులు ఆవాలు సో అవన్నీ వేయించాలి. సో వేయించి ఒక 5 మినిట్స్ వేయించి 5 మినిట్స్ వేయించాక ముందుగా కడిగి పెట్టుకున్న సో గోంగూర ఆకైతే మొత్తం అందులో నింపి అయితే 10 మినిట్స్ అయితే మూత పెట్టి పక్క పెట్టుకున్నాక ఆ గ్యాప్లో మా అమ్మ అయితే సో పచ్చిమిరపకాయలు అయితే కోస్తుంది. సో పచ్చిమిరపకాయలు కోసినాక సో మనం అయితే అందులో తీసి సో పచ్చిమిరపకాయలు వేసి బాగా కలపాలి. సో అలాగే కొంచెం వాటర్ కూడా వేయాలి ఎసరు కొరకు, కొంచెం కూర గట్టిగా కాకుండా. అండ్ పసుపు సో అవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టాలి. సో అలాగే ఉప్పు మర్చిపోద్దు, ఉప్పు అంటే గోంగూర అయితే ఉల్లిగడ్డ అయితే సూపర్ ఉంటుంది. సో ఉల్లిగడ్డ డెఫినెట్గా వేయాలి గోంగూర కూర వంటప్పుడు. ఉల్లిగడ్డ వేస్తే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో ఉల్లిగడ్డ వేసినాక మనం పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని సో పోపు పెట్టాలి. సో జీలకర్ర, అల్లం ఎల్లిగడ్డ 2 స్పూన్స్ వేసి సో మంచి అల్లం ఎల్లిగడ్డ మంచిగా అయినాక ఆయన కూరలో మన పోపు అయితే వేసుకుంటే సో మన గోంగూర కూర అయితే రెడీ అయిపోతుంది. సో గోంగూర కూర వేసుకొని మంచిగా పోపు వేసుకొని మంచిగా కలిపి సో వేడి అన్నం అలాగే మనం ఉన్న గోంగూర కూర ఉల్లిగడ్డ ముక్కలు పెట్టుకొని సో తింటే నెక్స్ట్ లెవెల్ అసలు సూపర్ ఉంది. సో మీరు ట్రై చేయండి.